దేవుని నామమునకు స్తోత్రములని. నాటి ధ్యానాంశము కోనేటి వద్ద స్వస్థత. 3వ సూచక క్రియ అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము. మొదట సూచక క్రియగా బాలుని స్వస్థపరచడం అండి. 4వ అధ్యాయం 46-52 వచనంలో. రెండవ సూచక క్రియగా ప్రధాన కుమారుని స్వస్థత. యోహాను సువార్త 4వ అధ్యాయం 46-57 వచనంలో అండి. ప్రభు చేసిన మొదట 2 సూచక క్రియలు అంత బహిరంగంగా చేసినవి కావు. అయితే 5వ అధ్యాయంలో కనిపిస్తున్న అద్భుతం బహిరంగంగా చేసినదే కాక, ఆయన దాన్ని విశ్రాంతి దినమున చేయడం ద్వారా మత నాయకుల వ్యతిరేకతను తన మీదకి తెచ్చిపెట్టుకున్నారు. మత పెద్దలు యేసుపై మొదటిగా కక్షగట్టింది ఇక్కడ నుండేనండి. బెతస్దా అనే పేరునకు కరుణ గృహము అని అర్థం అండి. దీనికి 2 ఊటలు అని కూడా అర్థం ఉందండి. ప్రాచీన కాలంలో ఇక్కడ 2 మడుగులు ఉన్నట్లుగా ఆధారములు ఉన్నాయి. ప్రస్తుతము యెరూషలేములో సెయింట్ యాన్ దేవాలయంలో జరిగించిన త్రవ్వకములలో ఈ మడుగును చూపిస్తారు. ఇది పాత నగరములోని గొర్రెల ద్వారం దగ్గర ఉన్నదట. తమ మత ధర్మములో భాగంగా ఈ పండుగలో పాల్గొనడానికి యేసు అక్కడికి వెళ్ళారు. ఇది ఏ పండుగో మనకు తెలియదండి. అయితే ఈ సందర్భముని ఉపయోగించుకొని ఒక వ్యక్తిని స్వస్థపరచడం ద్వారా చేరిన ప్రజలకు సందేశం ఇవ్వదలిచారు యేసుప్రభుల వారు. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంతమంది వ్యాధిగ్రస్తులు ఆ కోనేటి ఒడ్డున దీర్ఘకాలంగా పడి ఉన్నారని అంటే మొత్తం మీద అక్కడ ఏదో మానవాతీతమైన క్రియ జరుగుతూ ఉండాలి. 5వ అధ్యాయము 3-4 వచనములలో అండి. ఆయా సమయములలో దేవదూత నీళ్లను కదిలిస్తాడని, ఆ పిమ్మట మొదట నీళ్లలో దూకిన వాడికి స్వస్థత కలుగుతుందని వ్రాసి ఉందండి అక్కడ. ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారట. ఆ మంటపములో వేచి చూస్తే పాపం అనేది మానవాళిని ఎంతగా వేధించిందో సూటిగా అర్థమవుతుందండి. అయితే ఇటువంటి వ్యాధులు గల వారిని బాగు చేయడం రానున్న మెస్సియా పరిచర్యలో ఒక భాగం అండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 3-6 వచనాలు. మత నాయకులు తమ మత గ్రంథములను శ్రద్ధగా చదివి ఉన్నట్లయితే తమ విమోచకుడిని వారు గుర్తించగలిగేవారండి. ఈ సూచక క్రియ ఏ విధముగా చూసినా ఇది దేవుని ఉచిత కృపకు తార్కాణమే అండి. యేసుని బెతస్దా కోనేటి దగ్గరకు తెచ్చింది ఆ కృపే. లేకుంటే అంతమంది నానా విధములైన వ్యాధిగ్రస్తులు మధ్యకు ఎవరు వస్తారండి? రెండవదిగా యేసు వారందరినీ బాగు చేయలేదు. ఒక్క వ్యక్తిని మాత్రమే ప్రత్యేకించి స్వస్థపరిచారు. యేసు తానే ఆ వ్యక్తిని సమీపించి మాట్లాడి బాగు చేసి ఆ తరువాత ఆలయంలో అతన్ని మళ్ళీ పలకరించడము ఆయన నిరుపమానమైన కృపకు కరుణకు తిరుగులేని తర్కాణం అండి. ఈ వ్యక్తి 38 ఏళ్లుగా రోగంతో ఉన్నాడు. 38 సంవత్సరంలో అరణ్యములో తిరుగులాడిన తన స్వజాతిని ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 14 వచనంలో యేసుప్రభు బహుశా మొదట జ్ఞాపకం చేసుకున్నాడేమో. ఆ కాలంలో ఆధ్యాత్మికంగా చూస్తే ఇశ్రాయేలంతా ఆత్మ సంబంధమైన గుడ్డితనంలోనూ వ్యాధిలోనూ ఉన్నారు. ఎలాంటి నిరీక్షణ లేక ఎవరైనా వచ్చి బాగు చేస్తారేమోనని ఆత్మలో మూలుగుచ్చు ఎదురు చూస్తున్నారండి. ప్రభువుకు ఈ మనిషి తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయం 24 వచనంలో స్వస్థపడాలని ఉందా అని అతన్ని అడిగారు. అతడు వెనువెంటనే అవునయ్యా స్వస్థపడాలని ఉంది అని అంటాడని మనం ఊహిస్తామండి. అయితే ఆశ్చర్యం ఏమనగా అతడు వెంటనే సాకులు చెప్పడం మొదలుపెట్టాడు. అతడు ఆ స్థితిలో ఎంత దీర్ఘకాలంగా ఉంటున్నాడంటే అతని శరీరంతో పాటు మనసు కూడా అవిటిదైపోయింది. అయితే అతన్ని బాగు చేయడంలో ప్రభువునకు ఆధ్యాత్మికమైన కారణం కూడా ఉందండి. వెనువెంటనే తన నోటి మాట శక్తితో అతన్ని బాగు చేశారు. అప్పటి నుండి అతడు దేన్నైతే చేయలేకపోయాడో దాన్ని చేయమని అతనికి ఆజ్ఞాపించాడు. అయితే ఆ ఆజ్ఞతో పాటు దానిని నెరవేర్చగలిగే శక్తి కూడా ఇచ్చారండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారం కనురెప్పపాటులో స్వస్థత జరిగింది. ఆ చుట్టుప్రక్కల వారు దాన్ని చూశారు. మరి ఇంకెవరిని స్వస్థపరచకుండా ఆయన అక్కడ నుండి వెళ్ళిపోయారండి. 5వ అధ్యాయము 13వ వచనం ప్రకారం తప్పించుకొని పోయినను అని అక్కడ వ్రాసి ఉందండి. అంతవరకు బాగానే ఉంది. అయితే సమస్యల్లా ఈ స్వస్థత విశ్రాంతి దినమున జరిగినందువలననే
వచ్చింది. ప్రభు తప్పనిసరిగా ఒక రోజు ముందుగా రాగలిగి ఉంటే బాగుండేది. లేక వచ్చాక ఒక రోజు అన్న ఆగి కష్టమేమి కాదు కదా! మత పెద్దల దృష్టిలో పడాలని బుద్ధిపూర్వకంగా చేసిన ప్రయత్నమే ఇది. తరువాతి దినములలో కావాలని ఒక గుడ్డివాడిని విశ్రాంతి దినమున ఆయన బాగు చేశారు. యోహాను సువార్త 9 అధ్యాయము 1-14 వచనములు. యూద ధర్మశాస్త్రంలో విశ్రాంతి దినమున చేయకూడని పనులు 39 ఉన్నాయటండి. బరువు మోసుకోవడము వాటిలో ఒకటి. ఆ వ్యక్తి అద్భుత రీతిగా దీర్ఘకాలిక వ్యాధి నుండి విముక్తి పొందడాన్ని చూసి ఆనందించవలసింది పోయి, మత నాయకులు అతడు విశ్రాంతి దినమున తన బరువు మోసుకొని పోవడం ద్వారా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినందుకు అతన్ని గద్దించారు. 10వ వచనం ప్రకారం ఈ వ్యక్తికి ప్రభుకున్న సంబంధాన్ని నిర్వచించడం చెప్పడం చాలా కష్టమండి. ఇతడు క్రీస్తుపై నమ్మకముంచి విశ్వాస అయ్యాడో లేదో స్పష్టంగా తెలియదండి. అలాగని ఇతడు క్రీస్తుకు వ్యతిరేకమని మనం చెప్పలేము. యేసు అతన్ని తిరిగి ఆలయంలో కలిసే వరకు ఆయన ఎవరో కూడా అతనికి తెలియదు. 13వ వచనం అండి. తనకు కలిగిన స్వస్థత నిమిత్తం దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి అతడు ఆలయానికి వెళ్ళి ఉంటాడు. తనను స్వస్థపరిచిన వానిని వెదకి కనుగొనడానికి అతడేమీ ప్రయత్నం చేయకపోవడము విచిత్రమే. అయితే బహుమానం దొరికిందన్న ఆనందంలో ఇచ్చిన వాడిని విస్మరించే వాళ్ళు ఆనాడు ఈనాడు కూడా కనిపిస్తున్నారండి. మొదటి భాగముగా కొన్ని మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రం అండి. మరికొన్ని మాటలు దేవుడు రేపటి దినం నేర్పించడానికి సమయం దయచేయను కాక. ఆమేన్.